హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు భారతి అఫీషియల్. ఎలా ఉన్నారండి అంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టుడే స్పెషల్ ఏంటో తెలుసా? మష్రూమ్ కాజు ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇది సింపుల్గా అయిపోయే కర్రీ అండి. చాలా చాలా సింపుల్. కాలేజ్ గర్ల్స్ కానీ అదే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇంకా సింపుల్ కర్రీ అనమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీని ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్ పెట్టుకొని దీంట్లోకి ఆయిల్ యాడ్ చేసి జీరా నెక్స్ట్ ఆవాలు ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకున్నాను అనమాట. అవి కొంచెం చిటపటమనగానే దాంట్లోకి ఆనియన్స్ ఒక పెద్ద సైజువి ఒక 2 తీసుకున్నాను. అవైతే మంచిగా ఇగో ఇలా స్లైసెస్లా కట్ చేసి యాడ్ చేశాను అనమాట. ఇంకా 3 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా ఇవైతే 50% వరకు ఫ్రై అవనిస్తున్నాను అనమాట. ఇలానే ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఇదొక 50% ఫ్రై అయినాక దీంట్లోకి నేను ఇప్పుడు కాజు యాడ్ చేస్తున్నాను. కాజు కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి కదండి, అప్పుడే దాని టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే నేను కాజు కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే కాజు కూడా ఆనియన్తో పాటు ఫ్రై అవుతుందన్నమాట. మంచి ఫ్లేవర్ వస్తుందండి, మంచి స్మెల్ కూడా వస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే కాజు నెక్స్ట్ ఆనియన్స్ ఒక 80% ఫ్రై అయినాక దీంట్లోకి నేను టర్మరిక్ యాడ్ చేసుకున్నాను అనమాట. ఇది మంచి కలర్ వస్తుంది, మంచి ఇంకా స్మెల్ కూడా మంచిగా ఉంటుంది, పచ్చివాసన పోతుంది అనమాట. ఇప్పుడు దీంట్లోకి నేను ముందుగా దంచిపెట్టుకున్న ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటుంది కదా, అదైతే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది 2 మెంబర్స్ కోసమే ఇది 2 మెంబర్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను ఇలా చేసుకున్నాను అనమాట. మీరు ఎక్కువ మంది కోసం ప్రిపేర్ చేసినప్పుడు ఇంకా కొంచెమే ఎక్కువ వేసి ఐటమ్స్ పెంచుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడైతే ఇది బాగా కుక్ అయింది కదా, ఇప్పుడు దీంట్లోకి ముందుగా బాగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న 200 గ్రామ్స్ మష్రూమ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది మంచిగా కలుపుకోవాలన్నమాట, ఆ మసాలా అంతా ఆ మష్రూమ్కి పట్టుకున్నట్టు. ఇంక ఇది కాసేపు వేగినాక దీంట్లో ఫుల్ వాటర్ అనేది ఊరుతుందనమాట. ఆ వాటర్తోనే అదంతా కుక్ అయిపోవాలి, మష్రూమ్ బాగా ఉడికిపోవాలన్నమాట. మష్రూము వాటర్ ఉంటాయి కదా, దాంట్లోనే బాగా కుక్ అవ్వాలి. ఎందుకంటే మష్రూమ్ కొంచెం లేట్గానే కుక్ అవుతుంది. సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇందులో మనం వాటర్ యాడ్ చేయం కదా, ఫ్రై చేయాలనుకుంటున్నాం కాబట్టి అదే వాటర్తో అది బాగా కుక్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట. కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా చాలా ప్రోటీన్ ఫుడ్ కూడా, మష్రూమ్లో చాలా ప్రోటీన్స్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా. ఇంకా కాజు కూడా మన ఆరోగ్యానికి హెల్దీ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిదన్నమాట. ఇప్పుడైతే చూసారా ఏంటి వాటర్ ఎంతలా ఊరాయో. ఇది కలుపుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టుకోవాలన్నమాట. ఒక 10 to 15 మినిట్స్ నేను వదిలేసాను. 10 మినిట్స్ అయితే సరిపోతుంది. సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే అది బాగా కుక్ అయ్యి ఇంకా వాటర్ అంతా ఇంకుకుంది చూసారా. ఇది కలుపుకొని మళ్ళీ కాసేపు నేను ఇక్కడ కుక్ అయిందో లేదో చూస్తున్నాను అనమాట. మళ్ళీ కాసేపు మూత పెట్టుకుంటాను నేను, ఎందుకంటే అది ఫ్రై అవ్వాలి అదే ఆయిల్లో. ఇప్పుడైతే ఇది బాగా కుక్ అయిందనమాట. నేను ఇందులో అన్నీ సరిపోయే లేదో చూసుకొని కొంచెం సాల్ట్ కారం కూడా యాడ్ చేస్తాను అనమాట. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ సపోర్ట్ నాకు చేస్తే ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానన్నమాట. నేను వ్లాగ్స్ కానీ, కుకింగ్ వీడియోస్ కానీ, బ్యూటీ టిప్స్ కానీ ఇలా మంచి వీడియోస్ అయితే చేస్తాను. ఇప్పుడైతే ఇది బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు దీంట్లోకి నేను కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటాను అనమాట. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో.
ఇప్పుడు దీంట్లోకి టమాటా కూడా నేను వన్ టమాటా యాడ్ చేస్తున్నాను. 1 అయితే సరిపోతుంది. మీడియం సైజ్ టమాటా ఒకటి కట్ చేసి ఇంకా నేను ఇలా దీనిపైన మూత పెట్టేస్తాను అనమాట. ఆవిరికే అనమాట ఆ టమాటో కూడా చాలా బాగా కుక్ అయిపోతుంది. నేను ఫస్టే కలిపాను, చూసారా చాలా బాగా కుక్ అయింది. ఇప్పుడు దీంట్లో మిక్స్ చేసేయడమే. ఇప్పుడైతే టమాటా బాగా యాడ్ చేసుకొని దీంట్లోకి అన్నీ సరిపోయేలేదో చూసుకొని కాసేపు మూత పెట్టి మళ్ళీ వేగనిస్తాను అనమాట. అంటే ఇప్పుడు వరకు బాగా మష్రూమ్ కుక్ అయింది కదా ఆ వాటర్లో, ఇంకా ఆయిల్ అంతా పైకి తేలింది కదా, అదే ఆయిల్లో కాసేపు వేగనిస్తే దాని టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇది చాలా హెల్దీ కూడాను, మళ్ళీ తొందరగా అయిపోతుంది కూడా. ఇప్పుడైతే దీంట్లోకి నేను గరం మసాలా, ధనియా పౌడరు, జీరా పౌడర్ ఉంటాయి కదా, అవైతే యాడ్ చేస్తున్నాను అనమాట. దీనివల్ల మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇంకా టేస్ట్ కూడా సూపర్ డూపర్ ఉందండి, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళు తప్పకుండా మెచ్చుకుంటారు. ఇంకా బిగినర్స్కి అయితే ఇది చాలా సింపుల్ వంటకం అన్నమాట. చాలా త్వరగా అయిపోతుంది, ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అంత పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. ఇగో ఇక్కడ నేను ఫస్ట్ జీరా, ధనియా యాడ్ చేసి అవి కొంచెం వేగినాక ఇంకా గరం మసాలా యాడ్ చేస్తున్నాను అనమాట. ఫైనల్గా అయితే ఇంకో 5 మినిట్స్లో నా కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో చాలామంది వరకు మష్రూమ్ తింటారు, కొంతమంది మష్రూమ్ హేటర్స్ కూడా ఉంటారు. ఇంకా మా ఆయనకు కూడా మష్రూమ్ అంటే తింటారు, అంతగా నచ్చదనమాట. కానీ నేను ఇలా చేసి పెట్టగానే చాలా బాగా తిన్నారనమాట. అంత బాగుంది, అంత టేస్టీ కూడా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్గా అయితే నా మష్రూమ్ కర్రీ ఇలా రెడీ అయిందనమాట. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.